ఓకే, ప్రసాద్ గారు, సో ఇక్కడ తప్పు ఎవరిది అన్నటువంటి పాయింట్కి వచ్చేసరికి తప్పు ఎవరిది అన్న దగ్గర కామన్ సెన్స్ లేని వాళ్ళందరికీ తప్పే. అది ఎవరైనా కావచ్చు, అది ప్రభుత్వందా, లేదంటే వ్యవస్థలదా, లేదంటే నటులదా, లేదంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఈ వినోదం కోసం సినిమాకి వెళ్ళిన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి తప్పు ఉందని అంటున్నారు. కానీ ఈ జరిగినటువంటి పరిణామాలు ఇవి చూసినప్పుడు కేవలం అల్లు అర్జున్ A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ దీనికి బాధ్యత వహించాలి అంటూ తీసుకెళ్లి ఆగమేఘాల మీద అరెస్ట్ చేయడం అంటే ఆయనకున్నటువంటి ఒక క్రేజ్ ని ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలనుకుంటోందా, లేదంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద తీసుకోవాలా, లేదంటే ఇతరత్ర ఏమైనా రాజకీయ అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయా? లేదు, పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం లేదు, ఆయన్ని గుర్తించడం లేదు అన్నటువంటి ఒక కారణంతో ఇదంతా జరిగిందని అనుకోవాలా? ఇది ఖచ్చితంగా ఈగో సమస్య అనుకుంటా. కేవలం ఈగో. మనకు తెలిసిందే, తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ మంది కేసీఆర్ తో కాకపోయినా కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు అందరికీ ఉన్నాయి. పబ్లిక్ అది. ఈవెన్ కేసీఆర్ బాగలేనప్పుడు కూడా ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ మీద కొండా సురేఖ గారు అదే ఆ ఇష్యూ జరిగినప్పుడు, కొండా సురేఖ గారి ఇష్యూ జరిగినప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ కు అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రి గారికి వ్యతిరేకంగా ఏకపక్షంగా అందరూ ఒకటి ఖండించారు. అక్కడ వాళ్ళకు రెండోసారి ఈగో హట్ అయింది. మూడోది మనం చూస్తే రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావించలేదు, మర్చిపోయారనే విషయాన్ని అందరితో అయిపోయి ఇంటే వదిలేదు. మళ్ళీ ఆ కేటీఆర్ గారు ఏం చేశారంటే దాన్ని సూదుతో కూర్చున్నట్టు కూర్చడం. సో ఓవరాల్ గా ఈ మూడు ఇష్యూస్ తీసుకొని ఒకరిని పెద్దవాడిని ఎవరైతే కొంచెం మనం చూస్తాం బలవంతుల్లో ఒకరిని కొడితే బలహీనందరూ సప్పబడతారు. ఇది మనం ఏదైతే దిల్ సినిమాలో డైలాగ్ కూడా ఉంది, ప్రకాష్ రాజ్ చెప్తారు, ఒక బలహీనం తీసుకుని దమానం ఆ టైప్ లో మంచోడు చూసి ఒక నేస్తే మిగతా వాళ్ళతో సర్దుకుంటారు అనేది. మన రాష్ట్రంలో చూస్తే జగన్ గారు టార్గెట్ చేశారు, తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి బన్నీని టార్గెట్ చేశారు. సో ఓవరాల్ గా మెగా వాళ్ళు టాప్ కూర్చుకుంటారు తెలిసిన విషయం. దీని అంతటికన్నా ముందు నేను గమనించి ఒక విషయాన్ని మాత్రం చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీ అంటే ఎందుకు చిన్న చూపు? మన రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు, వాళ్ళకు ఆదాయం పెంచుకోవడం కోసం, సంపద సృష్టి కోసం, పన్నులు ఎక్కువ రాబట్టుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తుంటారు, పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడమే వాళ్ళ లక్ష్యం. అవును. సో మీరు వాళ్ళకి ఏం ₹1 కూడా పెద్దగా ప్రోత్సాహనాలు ఏం లేవు కదా. నాకు తెలిసి దేశంలో ఎక్కువగా అధికంగా ఉండేటువంటి సినిమా థియేటర్లు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నెంబర్ కూడా మన వచ్చింది, దేశంలో మనదే టాప్. సో వాళ్ళకి మీరేం ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు, భూమి ఇవ్వడం లేదు, విద్యుత్ రాయితీలు కావడం లేదు, నీటి సరఫరా, ఇవన్నీ వాళ్ళ డబ్బులతో వాళ్ళు పెట్టుకుని వ్యాపారమే అది. అందరూ దేశ సేవ కోసం కాదు, రకరకాల వర్షన్స్. ఒక టీ బంక్ పెట్టుకున్నాడు, టీ అందిస్తాడు, హోటల్ వాడు భోజనం పెడతాడు, ఇంకొకరెవరు వస్తువులు గుడ్డల వ్యాపారి గుడ్డలు బాగుంటాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం. అక్కడ వీళ్ళు సినిమా వాళ్ళు వినోదం వ్యాపారం. తప్పేముంది, మీరే పెట్టుబడులకు వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు కదా. అయినప్పటికీ దాదాపు ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వంకి వాళ్ళ ద్వారా ఆదాయం వస్తుంది థియేటర్ల దగ్గర. అంటే కేవలం సినిమా దగ్గర టికెట్ మాత్రమే కాదు, పల్లెల నుంచి సినిమా టౌన్కి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు ఇంట్లో బయలుదేరేటప్పటి నుంచి పెట్రోల్ ఖర్చు, దీపం ఖర్చు, భోజనాలు ఖర్చు, పోయినప్పుడు అంతతో వదిలిపెట్టారు కదా, సినిమా మాత్రం మళ్ళీ ఏదో మళ్ళీ వస్తుంటారు. సో ఓవరాల్ గా ఒక సినిమాకు మధ్యాహ్నం వెళ్ళాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు వాళ్ళు. ఆ డబ్బుల్లో పర్సంటేజ్ వాటా మీకు వస్తుంది కదా ప్రభుత్వానికి. సో మీకు ఆదాయం ఇస్తున్నారు కదా, ఆదాయం చూసుకునే కదా మీరు జనాలకి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సో వాళ్ళు కాసేపు వదిలేసి ఆపేస్తే మీకు లాసే తప్ప ఏం ఉపయోగం? కేవలం మీ ఈగో కోసం. ఇంకొక మాట కూడా అంటుంటారు, వాళ్ళు దైవాంశ సముద్రంలాగా జనంలో తిరగరు. ఇప్పుడు జనంలో తిరగప్పుడు అది ఒక సినిమా ఫీల్డ్ అనేది ఒక ఇమేజ్ అనేటువంటిది ఉండాలి. ఎప్పుడు జనంలో తిరుగుతుంటే ఆ మోజు అనేది ఉండదు. ఆ మోజు కోసమే కదా వాళ్ళు చేసింది. ఇప్పుడు చిరంజీవి నా చుట్టూ తిరుగుతూ ఉంటే నేను చిరంజీవి వ్యామోహం ఎందుకు? సంవత్సరం 40 ఏళ్లలో చిరంజీవి గారిని చూస్తే ఒకే ఒకసారి కూడా మా ఊర్లో మా మామగారికి వస్తే ఆలోచన చూసాను. ప్రసాద్ గారు 42 ఏళ్లలో. ప్రసాద్ గారు, జనాల్లో తిరిగితే నాయకుడు అవుతాను కానీ నటుడు ఎందుకు అవుతాడు? ఎగ్జాక్ట్ అదే అంటున్నాను. వాళ్ళు జనంలోకి రారు, వాళ్ళు జనాలకు దూరంగా ఉంటారంటే దూరంగా ఉంటేనే వాళ్ళకి విలువ. బంగారం అనేది ఎక్కువ ధర ఉంది, దానికి ఆ విలువ ఉంది కాబట్టే ఎక్కువ ధర పెట్టినా కూడా డిమాండ్ తగ్గడం లేదు. అవును. ప్రైడ్ ఆఫ్ పొజిషన్, మనకు ఆ వర్డ్ ఉంది, ప్రైడ్ ఆఫ్ పొజిషన్ అనేది. అది ఉండబట్టే వాళ్ళకి విలువ ఉంది.
ఏదైనా వస్తువు చీప్ గా దొరికితే విలువ ఉండదండి. సో వాళ్ళ అదొక వస్తువు, అది అలాంటిది. సో ఈ రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడే పద్ధతిలో నాకు సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతాను వదిలేసి ఆయనకు సంబంధం లేదు అనుకునేవాళ్ళు. కానీ క్లియర్ గా ఆజ్ తక్ న్యూస్ ఛానల్ ఇండియా టుడే దాంట్లో క్లియర్ గట్టిగా విరుచుకుపడ్డారు. ఇండైరెక్ట్ గా సినిమా వాళ్ళందరి మీద ఫోకస్ చేశారు. ఎందుకంటారు ప్రత్యేకంగా? అంటే ఆయన గురించి స్పందించలేదు, ఆయన ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రచారం చేయలేదు అనేటువంటి ఒక ఇదేమైనా ఉందంటారా? ఈగో సమస్య మాత్రమే. మాకు తగ్గి ఉండాలి మేము చెప్పిన కేసీఆర్ తో, అదే కేటీఆర్ తో కాకపోవచ్చు, కేటీఆర్ తో అయితే వాళ్ళ సన్నిహిత సంబంధం ఉండేవి, కలిసి దిగవాళ్ళు. విలువ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం లేదు. అదైతే క్లియర్ కట్ పిక్చర్ మనకు అర్థమవుతుంది. అది వాళ్ళు ఆ విధంగా మెయింటైన్ చేసుకున్నారు. నువ్వు కూడా అలాగే చేసుకోవాలి. చిరంజీవి గారు మనం కలిసినప్పుడు వాళ్ళు నీకు విలువ ఇచ్చారు కదా. అవును, చిరంజీవి గారు వెళ్ళారు, కలిశారు, రేవంత్ రెడ్డి గారు అభినందించారు. సో సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి ఇండస్ట్రీ అంతా గౌరవించినట్టే. మనిషిని పెద్ద మనిషిగా చేసినప్పుడు రెస్పెక్ట్ తీసుకోవాలి. అట్లే మీ రెస్పెక్ట్ కూడా. అంటే ఇక్కడ ఒకటి మాత్రం గమనించాల్సినటువంటి చాలా కీలక అంశం ఉంది. 2014కి ముందు చూసినట్లయితే గనక ఉమ్మడి రాష్ట్రం, ఒకళ్లే ముఖ్యమంత్రి, ఎవరిని కలిసినా ఇబ్బంది అయితే ఉండేది కాదు. సో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ అనేది ఎవరు పట్టించుకోలేదు. సినీ నటులందరూ అటు రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అంత తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు, ప్రతి ఒక్కరికి విలువ ఇచ్చారు. అక్కడ దాకా అయింది. 2014లో రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా, అంటే ఇండస్ట్రీని ముక్కలు చేద్దాం అన్నటువంటి ఒక ప్రయత్నం కూడా జరిగిందంటే, ఒక ప్రాంతం వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ఇండస్ట్రీ, తెలంగాణ ఇండస్ట్రీ. రేవంత్ రెడ్డి గారి విషయం చూస్తే సినిమా వాళ్ళు 95% ఆంధ్ర వాళ్ళే. అందరికీ తెలుసు. చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చిన్న నటులందరూ కూడా వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళే. సో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి ఏదో దోచుకుంటున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళని కొడితే తెలంగాణ వాదం బలపడదు. అది ఉత్తది, అది జరగని పని. సో వాళ్ళు సినిమాల వాళ్ళగానే చూస్తారు. ఇప్పుడు సినిమా నటులు ఆటాడప్పుడు మీరు వ్యాపారస్తులు అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఎందుకు ఇస్తున్నారు? చిరంజీవికి రాజ్యసభ సీట్ ఎందుకు ఇచ్చారు? మీరు సినిమా నటుడు ఆయన దేశ సేవ చేయలేదు కదా, మీ లెక్క ప్రకారం సైనికుడిగా పోరాడలేదు కదా దేశంలో. మరి చిరంజీవి గారికి ఎందుకు రాజ్యసభ సీట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ? సినిమాకి సీట్లు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? ఇవ్వకండి, సినిమా వాళ్ళని పక్కన పెట్టేయండి. ఎందుకు ఇప్పుడు దిల్ రాజుకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చిందిగా ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి సినిమా వాళ్ళకి మీరు ఎందుకు పదవులు ఇస్తున్నారు? ఎమ్మెల్యే సీట్ కావచ్చు, ఎంపీ. ఇప్పుడు బాబుమోహన్ గారు ఉన్నారు, చిన్న నటుడు, హాస్య నటుడు, ఎంతమంది ఉన్నారు. అవును, మీ సినిమా వాళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వలేదా? కాంగ్రెస్ హయాంలో జయసుధకి ఇచ్చారు. ఏం సేవ చేసిందని మరి మీ ప్రకారం? స్వయం దేశంలో బాటిల్లో పోరాడిందా సైనికులతో? లేదు కదా. ఆ ఇమేజ్ క్యాష్ చేసుకోవాలనే కదా మీరు కూడా. చూస్తే ఓటు జయప్రతాక్ ఎందుకు ఇచ్చారు అక్కడ ఉత్తరప్రదేశ్ లో? ఇక్కడ విజయశాంతి, తెలంగాణలో విజయశాంతి గారికి ఎందుకు పార్టీ పెట్టుకున్నారు? వాళ్ళకి ఎందుకు మీ పార్టీ కలుపుకొని మరి ఎందుకు చేసుకున్నారు? సో సినిమా వాళ్ళు ఏమో కావాలి, వాళ్ళ ఇమేజ్ కావాలి, వాళ్ళకు అభిమానులు చెప్తే ఓట్లు వేస్తారనే ఉపయోగం కూడా మీకు కావాలి. కానీ సినిమా వాళ్ళు మాకు చిన్న చూపుగా మాట్లాడు అట్లా నిన్న కూడా అన్నారు. సినిమా వాళ్ళకి అభిమానులు ఎందుకు అన్నారు. అట్లాంటప్పుడు అదే మాట కట్టుబడాలి. మళ్ళీ నేను కృష్ణ అభిమానం, మరి కృష్ణ సినిమా నటుడే కదా, మరి ఆయనకు వీరెందుకు అభిమానిగా మారారు? కాంగ్రెస్ పార్టీ అభిమానించకూడదు. కాంగ్రెస్ పార్టీ కాదు, నటుడిగా కదా. అవును, నేను కృష్ణ అభిమాని చెప్పారు. రాజకీయ నాయకుడు కృష్ణ అనలా. ఎందుకంటే ముందు సినిమా నటుడు అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నేతగా మారారు. అది కూడా ఒకసారి గెలిచారు, మళ్ళీ ఓడిపోయారు. అంత రాజకీయాలు దూరం. మరి కృష్ణ గారికి మీరు ఎందుకు అభిమానిస్తున్నారు? ఆయన సినిమా నటుడు కదా, మోసు కదా, ఆయన దేశ సేవ చేయలేదు కదా. సో మీ మాట మీకే ఒక నిలకడ లేక రేవంత్ రెడ్డి కేవలం తన అక్కసు, తనకు చుట్టూ తిరగలేదు, తనకు వంగి ఉండలేదు అనే ఒక వర్షన్ అనుకోవచ్చు. నేను యాక్చువల్ గా గర్భప్ గోస్వామి గారు కూడా అదే మాట, కేవలం ఈగో సమస్య వల్ల వచ్చింది అంతా కూడా. అది కూడా నేను అరెస్ట్ చేసేంత ఇష్యూ కాదు కదా. మహిళ మరణించారు, తప్పే. కాకపోతే అది కేవలం అల్లు అర్జున్ బాధ్యత. పోలీసు వాళ్ళు ఎందుకున్నారు? ఆల్రెడీ మీకు ఆ లెటర్ పంపించారు కదా థియేటర్ యాజమాన్యం, ఫలానా టైంలో హీరోయిన్ ఆ లెటర్ బయటపడింది. రైట్, పంపించినప్పుడు మీరు సపోర్ట్ చేయాలి కదా, ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. సో మీ బాధ్యత నుంచి మీరు తప్పుకొని మీ వైఫల్యాన్ని ఎదుటి రుద్దాలి అని రాష్ట్రంలో ప్రతిరోజు ఎంతోమంది చనిపోతున్నారు. కేవలం రేవతి గారిని మాత్రమే స్పందించలేదు అంటే మీ పార్టీ కార్యకర్త సభలు పెట్టినప్పుడు ఎప్పుడో జరిగింది. మీరు ఎంత మాత్రం వెళ్ళారు, ఎంత మాత్రం మీరు సపోర్ట్ చేస్తారు?
ఎంతమంది Yes, అరెస్ట్ చేశారు? అదే ప్రధానమైనటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. అంటే ఇక్కడ గోవర్ధన్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారు సమాధానం చెప్పాలి దీనికి. సార్, సినిమా వాళ్ళు పిలిస్తే అభిమానులు, సినిమా వాళ్ళు పిలకపోయినా వస్తారు. సినిమా హీరో వస్తున్నాడా?